ఆకాశం మేఘావృతమవుతోంది కానీ చినుకుజాడ మాత్రం కనిపించదు. మబ్బులు చూసి ముంతలో నీరలకబోసుకున్నట్లు వాన వస్తుంది కదా అని ఇంజన్తో నీరు పెట్టకపోతే నారు ఎండుముఖం పడుతోంది. సిక్కోలు రైతులు చుక్క నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ముందరి వానలకు తొందరపడి నార్లు పోసుకున్నామని పశ్చాత్తాపడుతున్నారు. చినుకు రాలక నాటుకు నోచుకోని పొలాలు, వానలేక ఎండిపోతున్న నార్లు, నారుమళ్లను బ్రతికించుకునేందుకు తపిస్తున్న రైతులు కనిపిస్తున్న ఈ ప్రాంతం సిక్కోలులోని వంగర మండలంలోని రుషింగి గ్రామం. ఈ గ్రామంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు. వర్షాభావం రాజ్యమేలుతోంది. తొలకరిలో పలకరించటమే గాని ఆ తర్వాత జిల్లాలో వాన చినుకన్నది లేదు. వంశధార, నాగావళి, తోటపల్లి జలాశయాల నుంచి నీరు విడుదల కాలేదు. వరుణుడికి కరుణ కలగలేదు. దీంతో పెట్టిన పెట్టుబడులపై రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. కిలోమీటర్ల దూరం నుంచి డీజిల్ ఇంజన్ల సాయంతో నీరు పెట్టి నారును బ్రతికించుకునేందుకు తప్పిస్తున్నా ఫలితం ఏమాత్రమూ అంతుపట్టడం లేదు. మీద ఆకాశం అయితే మేఘాలు వస్తే కనిపిస్తున్నాయి, వర్షం అయితే ఆధారం వేయట్లేదు. ఎక్కడెక్కడో ఒక 2 కిలోమీటర్ల దూరం నుంచి ఇంజిన్లు పెట్టి పైపులతోని వాటర్ తెచ్చి నార్మల్లో అలా తడుపుతున్నాం సార్. ఇప్పుడు విత్తనాలు 100కి 90% పోయాయి సార్. 10% మొలిసింది. అవుని 90% మట్టి కింద ఉండిపోయి బయటకు మరి రాలేకపోయింది ఈ వర్షాధారం లేక. ఈ దిక్కుతోచక అలా కింద మీద చూస్తున్నాం సార్. ఈ కాలువ వస్తుందని ఎదురు చూస్తున్నాము. ఇప్పటికీ కూడా దాన్ని ఇక్కడ స్పందన లేదు. మోహన్ రావు వర్షాలు ఏం లేము సార్. ముందుగా వర్షం పడింది, దానివల్ల విత్తనాలు మేము వేసుకుంటామంటే పొద్దున కూడా లేదు. పొద్దున రేపించుకుని మేలుగా విత్తనాలు జల్లిసి నుంచి 20 రోజులు 25 రోజులు పైన అయిపోయింది. వర్షం లేదు, వాటర్ లేదు, కాళ్ళు కూడా విడిచిపెట్టలేదు. దాని ద్వారా పైపులు వేసుకుని 2-3 కిలోమీటర్ల వారు వేసుకుని పైపులు వేసుకుని వర్షాలతో వాటర్ కట్టుకుని సార్. మొత్తం వాటర్ అంతా ఏం లేదు. చాలా ఇబ్బంది. రైతుల పరిస్థితి ఆందోళనగా ఉంది. ఏం చేయలేదు. 90% విత్తనాలు కూడా పోయినాయి సార్ వేసినవి. జూలై మాసం మొదటి పక్షం గడిచిపోతున్నా కూడా చినుకు జాడ లేకపోవడం రైతులను కలవరపరుస్తోంది. నార్లు ఎంతవరకు దక్కుతాయో, నాట్లు ఎంతవరకు వేయగలుగుతామోనన్న సందేహం రైతులను వెన్నాడుతోంది. అయినా ఆశతో నార్లను బ్రతికించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వర్షాలు లేవో, గొప్ప ఎరక పడిపోతున్నాము. ఎంత అంత కాదు, బట్టి లేదు, కాలువ బట్టి లేదు, ఏటి లేదు. మేము పొలాలను చచ్చిపోతున్నాము. ఎక్కడ నీరు అక్కడ బడ్డలేసి ఇంజిన్లు పెడతాము. ఇంకా అందుకుంటుంది నీరు. చినుకు కినుక వహించటం, కాలువల్లోకి నీరు రాకపోవడంతో గడ్డుకాలం తప్పడం లేదు. ఏం చెయ్యాలో పాలుపోవటం లేదని రైతులు దిగులు చెందుతున్నారు. గత నెల కొంచెం ముందులో వర్షాలు బాగా ముందుగా పడిపోయినది. ఆ వర్షాలకి మేము ముందుగా నారు పోవచ్చాము. నారు పోయడం వల్ల 10 రోజులు బట్టి వర్షాలు లేవు. నీరుకి చాలా ఇబ్బంది పడిపోతున్నాము. అటు వర్షాలు లేక, ఇటు కాలువ నీరు లేక బాగా ఆకులు బండ్లు ఎండిపోతున్నది. తోటపిల్లి నీరు ఒగ్గుతారని చూస్తున్నాము, ఇంకా దగ్గరలో ఒగ్గలేదు. ముందు వర్షాలు పడిపోయినాయి, అందువల్ల విత్తనాలు పోసాము. ఇప్పుడు ఆధారం వేయట్లేదు. దగ్గర చెరువు ఉన్న దగ్గర ఇంజిన్లు పెట్టుకుని తోడుకుంటాము. 4-5 కిలోమీటర్ల దూరం ఆకులు పోతున్నాయి నారులు. ముందు పెట్టుబడిలో పెట్టేశాము. ఇప్పుడు నారాజు ఎండిపోయింది. ఏం చెయ్యాలో తెలియట్లేదు. జిల్లాలో పెద్ద, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల కింద మొత్తం 6,77,000 ఎకరాలు సాగవుతుండగా మడ్డువలస ప్రాజెక్టు నుంచి నీటిని ఈ నెల 12న విడుదల చేశారు. దీంతో వంగర మండలంలోని కొంత ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతోంది. ఈ ప్రాజెక్టు కింద ఫేజ్ 1 కింద 24,700 ఎకరాలు 6 మండలాల్లో, తర్వాత ఫేజ్ 2 కింద 5,200 ఎకరాలు 3 మండలాల్లో నీటి సరఫరా చేయడం జరుగుతుంది. చివరి భూముల వరకు రైతుకి ఇబ్బంది లేకుండా నీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 0.8 TMC తక్కువ ఉంది. అయినా కూడా వర్షాలు పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దానివల్లనే సీజన్ దాటిపోతుంది కాబట్టి ముందుగానే మనం వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మడ్డువలస ప్రాజెక్టు నుంచే కాక జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసే ప్రణాళికను సిద్ధం చేశామని తెలియజేస్తున్నారు నీటిపారుదల శాఖ అధికారులు. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ నీటిని ఎప్పుడు విడుదల చేయాలనేది డేట్స్ డిసైడ్ చేశారు. నిన్న అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందరితో డిస్కస్, ఎమ్మెల్యేస్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ అందరూ ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేసి మడ్డువలస 12వ తేదీన రిలీజ్ చేయడానికి 29,900 ఎకరాలు 9 మండలాల ఆయకట్టు వచ్చేటట్టుగా, అలాగే తోటపల్లిని 17వ తేదీన రిలీజ్ చేసేటట్టుగా, దానికి 39,000 ఆయకట్టు ఉంది, ఆ ఆయకట్టు కూడా రిలీజ్ చేసేటట్టుగా, అలాగే 17వ తేదీనే నారాయణపురం ఆనకట్టు కూడా వాటర్ రిలీజ్ చేసేటట్టుగా డిసైడ్ చేశారు. ఆ ఆదేశాలు వంశధార కూడా ప్రాజెక్టు కూడా 17వ తేదీన
రిలీజ్ చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. కాల్వల్లోకి నీరు విడుదలైతే నార్లు దక్కుతాయని, నాట్లు పడతాయని ఎదురుతెన్నులు చూస్తున్నారు సిక్కోలు రైతులు.